ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు బుధుడు ఉండి ఈ యొక్క చంద్రుడు 4 రాశులు తిరుగుతున్నాడు. వారానికంటే కుంభంలోకి చేరుకుంటున్నాడు. ధనస్సులో రవి, అదేవిధంగా కుంభరాశిలో శుక్రశనులు ఉన్నారు. మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు మనకి న్యూ ఇయర్ కూడా రాబోతుంది. కాబట్టి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. రాస్యాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడు శుక్రుడు. ఇలా ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడో ఇక్కడ ఇది ప్రధానంగా ఉపాసనా స్థానంలో ఉన్నందుకు, క్రియేటివ్ స్థానాధిపతి అయినందుకు ఇక్కడ ఏంటంటే క్రియేటివ్ రిలేటెడ్ అండ్ ఉపాసనా సంబంధించినటువంటి విషయాలలో యోగం ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి యోగ్యవంతంగా ఉంటుంది. అయితే మీరు ఈ 29, 30 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో 12వ అధిపతి బుధుడు చంద్రుడితో కూడా కలిసి 29, 30 తేదీలు నీచంలో ఉన్నాడు. కాబట్టి చంద్రుడు మనీ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సభ్యుల్లో, బంధువర్గం వారితో ఏదైనా మనస్పర్ధలు వచ్చేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రవి 11వ అధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు ఈ లాభాధిపతి ఎప్పుడైతే 3లో ఉన్నాడో ఇది వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అంటే వివాహ సంబంధాలు కుదరడం ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉందాము అంటే ఫస్ట్ డివోర్స్ అవ్వడము, ఇంకో కారణాల వల్ల విడిపోవడము, దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మాత్రం బాగుందని తెలుసుకోవచ్చు. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క సంతానం సంబంధించిన విషయంలో బాగుంది. ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంది ఇప్పుడు ఈ వారం చెప్పాలంటే. అలాగే 6లో ఉండేటువంటి రాహు శత్రువుపై జయాన్ని, కొంత పరాక్రమంగా, కొంత స్పోర్ట్స్ రంగాల్లో రాణించడం అనేటువంటిది చూపిస్తుంది. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 12లో ఉండేటువంటి కేతువు కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీకు 29, 30 తేదీలు చంద్రుడు ఇక్కడ ఉంటూ ఈ 12లో కేతువు ఉంటున్నాడు. ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా ప్రధానంగా 29, 30 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఉండేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరు మొదటి 4 రోజులు అంటే 29, 30 దాని తర్వాత అంటే ఈ వారంలో మొదటి 4 రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో, ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉన్న ఏదైనా అమ్మవారి ఆరాధనని ఎర్రటి పుష్పాలతో చేసినట్లయితే ఎప్పటి నుంచో అవకాశాలు చేజారిపోతున్నాయి, రావట్లేదు అనుకునేవి కాస్త ముందుకు కదలడం జరుగుతుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ వారంతో జాతకం తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సంవత్సరంతో ప్రధానంగా అంటే మనకి ఉగాది కొత్త సంవత్సరం, కానీ జనవరి నుంచి డిసెంబర్ క్యాలెండర్ కూడా మనకు మారుతుంది కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఈ సంవత్సరంలో
ఏప్రిల్ మార్చి 29వ తేదీ నుంచి శని మారుతున్నాడు. ఈ శని ఇక్కడికి వెళ్ళిపోతాడు మార్చి 29వ తేదీ నుంచి. గురువు మే 15వ తేదీ నుంచి మారుతాడు. కేతువు రాహు ఇద్దరు కూడా మే 30వ తేదీ నుంచి కేతువు ఇక్కడికి, రాహు ఇక్కడికి వెళ్తున్నాడు. అయితే ఇందులో ప్రధానంగా మనకి మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైతే మారతాయో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మే 30 రాహుకేతులు మారుతున్నారని చెప్పుకున్నాం కదా. మే 30కి జూన్ నుంచి ఇంక రాహుకేతులు ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక గ్రహం మారేటప్పుడు, గోచారంలో గ్రహాలు మారేటప్పుడు రాహువు కేతు ఒకటేసారి మారుతారు ఎప్పుడు, ఎందుకంటే ఆ రెండు నోట్స్ కాబట్టి. మీ జన్మజాతకంలో మీకు గనక రాహు దశ కానీ కేతు దశ కానీ నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహం దగ్గర కేతు గ్రహం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయండి. మరి రాహుదశ కానీ కేతు దశ కానీ నడవకపోతే చేయాలా వద్దా అంటే చేయాలి. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు మనం ఎలా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాహు కాలానికి కారకుడు, కేతువు మోక్షానికి కారకుడు. కాబట్టి మీకు ఆ మహాదశ నడుస్తున్నా నడవకపోయినా కూడా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ గణపతి ఆలయము మరియు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి. రాహుకేతులు మారే రోజు లేదా ముందు నుంచి ఒక వారం రోజుల ముందు నుంచి వెళ్ళినా సరే ఆ గ్రహాలు మీకు ఇచ్చేటువంటి ఫలితాలు కంప్లీట్గా పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి. ఎలాంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి? ఒకవేళ రాహువు దగ్గర కనుక మీరు దీపారాధన, కేతు దగ్గర దీపారాధన చేస్తాయంటే, రాహువు దగ్గర దీపారాధన చేసి దుర్గా ఆలయానికి వెళ్ళడం ద్వారా విదేశీ సంబంధించినటువంటివి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము, లేదా విదేశాల్లో స్థిరపడాలని చేసేటువంటి ప్రయత్నము, లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో స్థిరపడాలని చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. మరి కేతు వల్ల ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఆటంకాలు ఏవైతే అనేకమైన ఆటంకాలు ఉంటాయి, విద్యలో కావచ్చు, వివాహంలో కావచ్చు, లేనట్లయితే సంతానాన్ని పొందేటువంటి విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగాన్ని పొందే విషయంలో కావచ్చు, ఒక కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి ఆటంకాలు చాలా మటుకు తగ్గుతాయి మీరు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గణపతి ఆరాధన చేయడం వల్ల. మరొక 2 మేజర్ ప్లానెట్స్ కూడా మారుతాయి కాబట్టి ఈ సంవత్సరం నుంచి. అందులో ముఖ్యంగా గురువు మారుతాడు ఇక్కడ నుంచి ఇక్కడిలో. అయితే గురువు ఎప్పుడు కూడా బుధుడి యొక్క రాశుల్లోకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ఓవరాల్గా మనకి కొత్త సంవత్సరం రాబోయే విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే మార్చి 29వ తేదీ నుంచి వస్తుందో, అది పర్టికులర్గా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, అక్కడ మాత్రం 100% ఆ గురువు బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇది మారినప్పుడు కూడా మీరు గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, దత్తాత్రేయ పారాయణ చేయడం అనేటువంటిది మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఎవరికైనా కానీ బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా వాళ్ళకి బుధ మహర్దశలు కానీ గురు మహర్దశలు కానీ నడుస్తుంటే కనుక వారికి బిజినెస్ డీల్స్ రిలేటెడ్ సంబంధంగా చాలా బాగుంటుంది. ఇక కర్మకారకుడు శని ఇక్కడి నుంచి ఇక్కడ మారేటప్పుడు కొన్ని రాసులకి ఏలినాటి శని అయిపోతుంది, కొన్ని రాసులకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది, కొన్నిటికి అర్ధాష్టమ శని అయిపోతుంది, అష్టమ శని ప్రారంభమవుతుంది. ఎవరెవరికి అంటే అష్టమ శని కర్కాటకం వారికి అయిపోతుంది, సింహం వారికి స్టార్ట్ అవుతుంది. వృశ్చికం వారికి అర్ధాష్టమ శని అయిపోతుంది, ధనస్సు వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మకరం వారికి ఏలినాటి శని అయిపోతుంది ఆల్మోస్ట్. అదేవిధంగా ఈ యొక్క మేషం వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకొక 5 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, 5 సంవత్సరాలు 3 నెలలు ఉంటుంది ఆల్మోస్ట్. ఈ మీనం వారికి అంటే దాదాపుగా ఇక్కడ కుంభం వారికి 2 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, మీనం వారికి 5 సంవత్సరాల 3 నెలలు ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని గ్రహం మారుతున్నా లేకపోతే ఏ గ్రహాలు మారుతున్నా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు, మీరు జన్మించినప్పుడు లగ్నము, ఏ మహాదశ అంతర్దశ నడుస్తుంది, దానికి గోచారం ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేటువంటిది తీసుకోవాలి. దాన్ని కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చేటువంటి రిజల్ట్స్ ముఖ్యంగా మీ లగ్నం నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది,
గృహం కట్టుకోవాలి, అది ఎంత బలంగా ఉంది, వివాహం అవ్వాలి, అది ఎంత బలహీనంగా ఉంది లేదా బలంగా ఉంది, ఎప్పుడు అవుతుంది, అదేవిధంగా ఒక ఉద్యోగంలో వెళ్ళాలి, లేకపోతే ఒక విదేశాలకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టే ఉంటుంది. గోచారం అనేటువంటిది కొంతవరకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకునేవారు ఓం దుర్గాయ నమః అనుకోండి. కేతు ప్రభావం ఎక్కువగా ఉంది, ఆటంకాలు కలుగుతుంది అనుకునేవారు ఓం గం గణాధిపతయ నమః చేసుకోండి. గురువు అనుగ్రహం బాగా కావాలనుకునేటువంటి వారు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.